హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలోని ఒక చక్కటి పద్యాన్ని మీకు ఈరోజు పరిచయం చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పద్యాన్ని శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళినప్పుడు నిండు సభలో ఈ పద్యాన్ని చదివాడు. ఇదే పద్యాన్ని గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా చదివి వినిపించడం జరిగింది. ఈ పద్యాన్ని ఎవరైతే విని పాటించారో వారికి కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఏమిటి ఆ పద్యం? సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసినా అది వారలకై చేటవు గాని ధర్మ నిస్తారకమై సత్యశుభదాయకమై ఉండెడున్. మరి ఏమిటి దీని అర్థం? ధర్మానికి హాని జరిగినప్పుడు మేధావి వర్గం మౌనంగా ఉంటే సమాజానికి నష్టం, అంటే మీకు నష్టం. మీరు సమాజంలో భాగమే కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై డెమోక్రసీ.